సుజాత గారు కూడా లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, సో మీరు ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు. సో ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం వెసులుబాటు ఇవ్వడాలు, లేదు అని అంటే ఏదైనా ఉంటే పార్టీలు చూసుకునేవి. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులో లేదంటే రాష్ట్రానికి లబ్ధి చేకూరే విషయాలు ఇట్లాంటి వాటిలో కుట్రలో లేదంటే ఇట్లాంటివి చేసే ప్రయత్నం పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లా వస్తుంది. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారా, పెట్టకండి, ముందుగా ఇక్కడ బాధితుల ఇళ్ళకెళ్ళి మాట్లాడండి, ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది, సో మీరు పెట్టుబడులు పెట్టకండి, ఒకవేళ పెడితే మేము వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తాం, మేమన్నీ కూడా రద్దు చేస్తాం అని మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం కదా. మీరు కాంట్రాక్టర్లకు మేము వచ్చిన తర్వాత మొత్తం రద్దు చేసేస్తామని. ఏంటిది అసలు? పవన్ గారు సార్, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, రాజకీయ వాతావరణానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. వీటిని దేశం నుంచి విడదీసి చూడలేము. క్షమించాలి, మధ్యలో వస్తున్నాను సార్. అంటే మీరు అన్నారు కాబట్టి దేశం మొత్తం అయితే అట్లాంటి పరిస్థితి, పక్క రాష్ట్రం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ ఇష్యూ లేదనంటే మీరు రాకండి, మీరు చేయకండి, ఇవన్నీ కూడా ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడట్లేదు. పొలిటికల్ పార్టీ అంటే అఫీషియల్గా వైసీపీ కావచ్చు, ఇక్కడ లేదా బీఆర్ఎస్ కావచ్చు, అఫీషియల్ హ్యాండిల్స్ మీద నుంచి అలాంటివి అయితే లేవు. కొన్ని సందర్భాల్లో ఒక మాట అరమాట అటు ఇటు అనొచ్చు. ఇక్కడ కూడా తరతమ స్థాయిలో ఉన్నది తప్ప మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిరి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ కూడా అదే విధమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్, అంటే తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి ఎన్విరాన్మెంట్, అది డిఫరెంట్గా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు అనేది అంతవరకు నేను అంగీకరిస్తాను. నేనేమంటున్నానంటే మొత్తం మీద చూసినప్పుడు ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లేదు. అధికారం చుట్టూతా రాజకీయాలు అనేటువంటివి తప్ప విధానపరమైనటువంటి అంశాల్లో ఏ రాజకీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకైనా జాతీయ పార్టీకైనా విధానపరమైనటువంటి అంశాల్లో ఎక్కడన్నా తగాదా ఉందో చెప్పండి. ఏ రాష్ట్రంలో చూసినా, తెలంగాణలో కావచ్చు, పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీద లేదు. అధికారం దగ్గరే వచ్చింది. ఆ అధికారానికి ఎంతకైనా తెగించేటువంటి రోజులు ఇవాళ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గడిచినటువంటి 3.5 దశాబ్దాల్లో అలాంటి ధోరణులు పెరిగిపోయేటువంటిది మనకు కనిపిస్తాం. రెండోది, ఇప్పుడు ఆంధ్రదేశంలో మీరు చెప్పినటువంటి అంశాలు కావచ్చు లేదా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే సూసైడ్ బాంబర్స్, అంటే ఆత్మాహుతి దళాలు తయారవుతున్నాయి. మన నాయకుడు ఏం చేసినా రైటే, మన నాయకుడు ఏం చెప్తే అదే రైటు, మన నాయకుడి కోసం మనం ఏమైనా చేయాలి అనేటువంటి, మనం గతంలో శ్రీలంకలో ఎల్టీటీ లేకపోతే ఇలాంటి ఆత్మాహుతి దళాల గురించి చూసాము. అదేవిధంగా తమిళనాడులో కొంతమంది విపరీతమైనటువంటి అభిమానంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది, అది డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, కరుణానిధి లేకపోతే జయలలిత, ఇలాంటి కొన్ని ధోరణులు, విపరీతమైనటువంటి ధోరణులు మనం గతంలో చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకనే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఇట్లాంటివి పెట్టకూడదు, లేదా ట్రోలింగ్ ఇలాంటివి చేయకూడదు అని తెలుసు. అనేక మంది ప్రముఖులు కేసులు, వర్మ కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమూర్తులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎదుర్కొన్నారని తెలిసి కూడా ఎందుకు వైసీపీ తరఫున లేదా వైసీపీ అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అంటే రాజకీయ ఆత్మహత్యా దళాలు తయారవుతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. అటువంటి వాళ్ళు మరి మిగతా పార్టీలకు లేరా అంటే తరతమ స్థాయిలో అన్ని పార్టీలకి ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ ప్రమాదకరమైనటువంటి ధోరణిని అడ్డుకట్ట వేయడానికి అవసరమైనటువంటి చట్టమైనటువంటి సవరణలు, ఇలాంటి పోస్టుల్ని అరికట్టడానికి, లేదా చట్టం తనంతట తానుగానే ఇలాంటి అటువంటి ట్రోలింగ్ లేదా ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నటువంటి వాళ్ళని బుక్ చేసే విధంగా కొన్ని సవరణలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది